హాయ్ హలో నమస్తే, నా పేరు లలిత శ్రీ వైష్ణవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్లో మీరు ఏం చూస్తారు అంటే బ్లాగింగ్, కుకింగ్, డే ఇన్ మై లైఫ్, కిడ్స్ ఫ్రెండ్లీ రెసిపీస్ ఇలాంటివన్నీ నేను పోస్ట్ చేస్తాను. సో నేను డే 1, డే 2 అలా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను 100 days ఛాలెంజ్ పెట్టుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ డే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇది నేను ఎడిట్ చేసి రేపు పొద్దున్న 10 కల్లా పోస్ట్ చేస్తాను. సో హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ మీ. మా మేడ్ ఎర్లీ మార్నింగ్ 6:30కే వచ్చేస్తారు. ఆమె రాగానే నేను ఫ్రెష్ అయ్యి బాత్ చేసి పూజ అండ్ కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు కొంచెం డిఫరెంట్. నేను బయటికి వెళ్తున్నాను ఫర్ హెల్త్ టెస్ట్. థైరాయిడ్, షుగర్ అండ్ సిబిపి తీయించుకోవాలి. బికాస్ సీరియస్లీ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ గురించి ఒక చిన్న మాట, హెల్త్ బాగుంటేనే ఎవ్రీథింగ్ ఫీల్స్ ఈజీ. రెగ్యులర్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్ అంటే జస్ట్ ఏదో వెయిట్ లాస్ కాకుండా ఓవరాల్ హెల్త్ కోసం. నేను ఇక్కడ ఇంజెక్షన్స్కి భయపడుతుంటే ఆవిడ మీరు 2 డెలివరీస్ ఎలా చేయించుకున్నారు అని చెప్పి నవ్వుతుంది. సో నాకు ఏదైనా, ఎన్ని ఇంజరీస్ అయినా ఏమైనా ఇంజెక్షన్ అంటే స్టిల్ నాకు భయమే. అది ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి అలా ఇంజెక్షన్స్ భయం చాలామందికి ఉంటుంది. అందులో నేను ఒక దాన్ని. టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి ఇంట్లో వదిలేసి వెళ్ళాం వాళ్ళని. నేను అనుకున్నా వాళ్ళు లేచేస్తారేమో అని. బట్ దే వర్ స్టిల్ స్లీపింగ్. మామ్ లైఫ్ కదా, ఎక్కడున్నా మైండ్లో థాట్స్ అన్నీ కిడ్స్ మీదే ఉంటాయి. సో లేవలేదు, ఎంత హాయిగా పడుకున్నారు. ఏసీ కూడా నేను ఆన్ చేసి వెళ్ళిపోయాను, అంటే 27లో పెట్టి. హాయిగా ఉంది రూమ్ టెంపరేచర్ కూడా. పడుకొనే ఉన్నారు, అమ్మయ్య అనుకున్నాను. సో వీళ్ళు పడుకొనే ఉన్నారు కదా అని చెప్పి మార్నింగ్ వంట స్టార్ట్ చేశాను. సో అదైతే హాఫ్ చేసి చెకప్కి వెళ్ళాను. ఇప్పుడు వచ్చాక నేను రిమైనింగ్ హాఫ్ అంతా కంప్లీట్ చేస్తున్నాను. సాంబార్ పెడుతున్నాను అండ్ క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను. దీనికోసం నేను పప్పు అయితే కుక్ చేసేసుకున్నాను, సాంబార్ కూడా ముక్కలు ఉడికిచ్చేసుకున్నాను. రిమైనింగ్ క్యాప్సికమ్ ఉంటే అవి తరుగుతున్నాను. కుకింగ్లో వెజిటేబుల్ చాపింగే చాలా స్ట్రెస్ఫుల్. అదే ముందు రోజు నైట్ కట్ చేసి పెట్టుకుని ఉంటే ఎంత హాయిగా వీలుగా చేసేసుకోవచ్చు టకా వంట. నేను మోస్ట్లీ మండే కూరలు తెచ్చుకుంటాను, మాకు సంత ఉంటుంది. సో ఆ రోజే అన్నీ తరిగి పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఈసారి అవ్వలేదు. సో అందుకనే కొంచెం చాపింగ్ అన్నీ చేసుకుంటే చాలా హెక్టిక్ ఉంటుంది. హానెస్ట్గా చెప్పాలి అంటే ఉమెన్కి రోజు సేమ్ రొటీన్, సేమ్ క్లాత్స్ వాషింగ్ చేయాలి, సేమ్ డిషెస్ క్లీన్ చేయాలి. కొన్ని రోజులు చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. బట్ స్టిల్ వీ మేనేజ్ ఎవ్రీథింగ్. మధ్యలో ఫోన్ కాల్స్, మా అమ్మ అండ్ అత్తయ్య కాల్ చేస్తే మాట్లాడుతున్నాను. సో అప్పుడే మా చిన్న బాబు కూడా లేచేశాడు. నేను కుకింగ్ ఫినిష్ చేసి వాడినైతే ఫ్రెష్ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. నిద్ర లేవగానే కిడ్స్ భలే క్యూట్గా ఉంటారు. ఏదో అలా ఆలోచిస్తూ, వాళ్ళు ఇంకా నిద్ర మోడ్లోనే ఉంటారు. అలా కూర్చొని అలా చూస్తూ. సో వాడిని అలా కూర్చోబెట్టి పక్కన నా వంట అయితే నేను టకటక కంప్లీట్ చేసేసుకున్నాను. ఇవాళ నా వంట అయితే క్యాప్సికమ్ ఫ్రై చాలా బాగుంది. అండ్ సాంబార్ నాకు థిక్గా ఉంటేనే చాలా ఇష్టం. అండ్ అల్లం డ్రింక్ అనమాట, ఇది నా మార్నింగ్ డ్రింక్. నెక్స్ట్ ఇక్కడ ప్లాంట్స్కి అయితే వాటరింగ్ చేస్తున్నాను. నేను ఒక 10 days విజయవాడ వెళ్ళాను వీళ్ళకి హాలిడేస్ ఇవ్వగానే. ఇంకా చూసుకోండి, నా మొక్కలన్నీ వాడిపోయి, లీవ్స్ అన్నీ ఒక రకంగా డ్రై అయిపోయి మాడిపోయి ఉన్నాయి. నాకు అప్పుడు అనిపించింది, అబ్బా మా హస్బెండ్ ఉన్నారు కానీ తనకి అవ్వలేదు వాటర్ పోయటానికి. నెక్స్ట్ నా బట్టల ప్రాసెస్లోకి వచ్చేసాను. ఎంత ఎస్థెటిక్ బాల్కనీస్ ఉన్నా కూడా ఎండ ఎటువైపు వస్తే అటువైపే నేను బట్టలు ఆరేస్తాను. సో ఇటు నాకు డైరెక్ట్ ఎండ పడుతుంది. ఎవరైనా వచ్చినప్పుడు వేయను, ఎవరు లేనప్పుడు నేను రోజు ఇలానే ఆరేసుకుంటాను. నైట్కి స్ట్రెస్ ఉండకూడదు అని చెప్పి నేను ఆల్రెడీ ఓట్స్ ప్రిపేర్ చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఇది హై ప్రోటీన్ ఓట్స్ తీసుకున్నాను నేను. ఈ ఓట్స్తో పాటు 1 glass ఓట్స్, 1 glass ఆఫ్ అమూల్ వాళ్ళది స్లిమ్ అండ్ ట్రిమ్ మిల్క్ ఉంటుంది, ప్యాక్డ్ మిల్క్, అదొక గ్లాస్ వేస్తాను. దాంతోపాటే 1 scoop ఆఫ్ ప్రోటీన్ పౌడర్. ఇలా మిక్స్ చేసేసుకొని ఓ బౌల్లో పెట్టి ఫ్రీజ్ చేసుకుంటాను. ఇదైతే నా ఈవినింగ్, అంటే ఆల్మోస్ట్ నేను 7 కల్లా తినేస్తాను డిన్నర్. దీంట్లో ఒక ఫ్రూట్ వేసుకొని నా డిన్నర్ అయితే నేను కంప్లీట్ చేస్తాను.
అండ్ కుకింగ్ అవ్వగానే అన్ని ఐటమ్స్ స్మాల్ బౌల్స్లో అరేంజ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. సో కిచెన్ నీట్గా ఉంటుంది ఎప్పుడు, అండ్ మైండ్ కూడా కామ్ అండ్ రిలాక్సింగ్గా ఉంటుంది. నాకు కిచెన్ నీట్గా ఉండకపోతే అస్సలు నచ్చదు. నా డే జింజర్ వాటర్తో స్టార్ట్ అవుతుంది రోజు ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ. బ్రేక్ఫాస్ట్ సింపుల్ అండ్ హెల్తీగా చూసుకుంటాను. నా బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రోజు సేమే ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆమ్లెట్, ఒక ఫ్రూట్ అండ్ కొన్ని నట్స్. మీకు ముందు చూపిస్తాను నా బ్రేక్ఫాస్ట్ కూడా. సో ఆ ప్లేట్లో కంపల్సరీగా ఆమ్లెట్ ఒకటి, ఫ్రూట్స్ అండ్ కొన్ని నట్స్ ఉండేటట్టు చూసుకుంటాను. ఇద్దరు ఫ్రెష్ అయిపోయి టిఫిన్ కూడా చేసేసారు. అంటే ఇంకా వాళ్ళు సమ్మర్ కాబట్టి బయట ఆడుకోవటానికే ఎక్కువ ట్రై చేస్తున్నారు. ఎలా అవ్వచ్చా? అలా దూతాను ఎప్పుడైనా నేను దూతారా? దా. ఆహా, తనీష్ లాగా దూకుంటున్నావా? చెప్తాను ఆ ఉషా ఆంటీకి అయితే. మోస్ట్లీ నేను ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ వేయటానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు అలా చాలా ఇష్టం. అంటే కొన్ని రోజులే వాళ్ళు అలా వేసుకుంటారు, కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళు మన మాట వినరు. సో చిన్న ఏజ్లో నా చేతుల్లో ఉండే వరకు అలా సేమ్ వేయటానికి నాకు ఇష్టం. సో ఇక్కడ లంచ్లో ప్రోటీన్ కోసం పన్నీర్, ఫైబర్ కోసం క్యారెట్ అండ్ కుకుంబర్ అలా చాప్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇవన్నీ నేను ఎప్పుడూ రోజు అప్పటికప్పుడే చాప్ చేసుకొని పెట్టుకుంటాను. సో అన్నీ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకొని తినటం స్టార్ట్ చేశాక బయట తినాలి అంటే చాలా అన్హెల్దీ అనే థాట్ వచ్చేస్తుంది. ఇంట్లోనే ఏదైనా సో అది కూడా మెజర్ చేసుకొని 100 grams ఆఫ్ రైస్ అంటే అంతే 100 grams, దానికన్నా మించి ఉన్నా కూడా ఒక్క ముద్దైనా కూడా అది తీసి పక్కన పెట్టేస్తున్నాను నేనైతే. సో 100 grams అంటే ఎగ్జాక్ట్గా 100 grams కొలుచుకొని తింటున్నాను. నాకైతే ఒకప్పుడు తిన్నది ఎలా, ఇప్పుడు ఇంత కాన్షియస్గా ఎలా అంటే అది కేవలం జిమ్ వల్లే అని చెప్తాను. ఇలా అయితే మా ప్లేట్ ఉంటుంది రోజు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మేము నలుగురం కూర్చొని తింటాము. అండ్ శ్రీకాంత్ కెమెరాలో కనిపించట్లేదు, ఫ్రేమ్లో ఎప్పుడూ లేడు. అంటే తను అంత కన్వీనియంట్గా లేడు. కన్వీనియంట్ అంటే వద్దు అని చెప్తున్నాడు కాబట్టి నేను అంత ఫోర్స్ ఏం చేయట్లేదు. నెక్స్ట్ మీల్ అయిపోయాక కంపల్సరీగా 10 minutes వాక్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయ్యాక 10 minutes, లంచ్ అయ్యాక 10 minutes అలా అనమాట. ఏంటిది? పార్క్లో ఆడుకునే శాండ్ కిట్టా? దా ఓపెన్ చేస్తా. ఇది గీసుకున్నది. ఏంటమ్మా? ఇది పార్క్లో ఇలా గీసుకున్నది. నచ్చిందా? బాగుందా? మరి థ్యాంక్ యూ చెప్పు డాడీకి. ఇక్కడే ఉన్నారు. నేను కూడా కొంచెం సేపు నాప్ తీసుకున్నాను. లేచేసరికి ఇద్దరు ఆడుకుంటూ టీవీ చూస్తూ అలా రిలాక్స్ అవుతున్నారు. సో మార్నింగ్ వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు జిమ్కి నేను రెడీ అవుతున్నాను. ఈవినింగ్ 5 ఆ టైంకి వెళ్దాము అని చెప్పి. జిమ్ అనేది కంపల్సరీ చేసుకున్నాను నా లైఫ్ స్టైల్లో. అంటే ఏది చేసినా చేయకపోయినా జిమ్ మాత్రం కంపల్సరీ. ఇక్కడ వీళ్ళు కాసేపు ఆడుకుంటా అంటే కాసేపు స్క్రీన్ ఇచ్చాను. అంటే ఈ స్క్రీన్స్ కూడా లిమిటెడ్ టైం ఇవ్వచ్చు అని నా ఒపీనియన్. అంటే ఒక టైం లిమిట్ పెట్టుకొని ఆ టైం వరకు వాళ్ళు ఆడుకున్నా ఓకే, తర్వాత వాళ్ళంతటి వాళ్ళే వీళ్ళు క్లోజ్ చేసేస్తారు. ఒక 1/2 hour ఏదో గేమ్స్ ఆడారు, ఒక 1/2 hour ఏదో టీవీ చూశారు. అలా వాళ్ళకి రోజులో ఒక సాయంత్రం ఆర్ఎల్స్ మార్నింగ్ ఆర్ మధ్యాహ్నం 1 గంట అయితే చూస్తారు.
ఈ సమ్మర్లో ఈ హాలిడేస్లో స్క్రీన్ లేకుండా ఒక్కళ్ళమే మేనేజ్ చేయాలి అంటే కష్టం. సో నేను కొంచెం ఫ్రెష్ అయ్యి ఇప్పుడు నిద్ర లేచాను కాబట్టి ఇంకా జిమ్కి అయితే రెడీ అవుతాను. నేను డైలీ ఐస్ రోల్ ఆన్ యూస్ చేస్తున్నాను ఫేస్కి, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. దీనివల్ల పోర్స్ కొంచెం టైట్ అవుతాయి, మనకు కూడా స్కిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. లుక్ ఎట్ మై స్కిన్ ఎంత ఫ్రెష్గా ఉందో. అంటే ఇవి కేవలం ఏదో కాస్మెటిక్స్ వాడటం వల్లే కాదు, హెల్దీ హ్యాబిట్స్ వల్ల కూడా అని నేను చెప్తాను. సో జిమ్కి అయితే నేను రెడీ అయిపోయాను. ఇవాళ జిమ్లో లెగ్ డే. సో నేను వర్కౌట్ ప్లాన్ కూడా మండే చెస్ట్, ట్యూస్డే బ్యాక్ ఇట్లా పెట్టుకుంటాను. దీని ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. అండ్ నా బాడీ చాలా టోన్ అయింది ఈ వీడియోలో చూస్తుంటే. అండ్ పిల్లలకి ఇద్దరు కింద బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి వెళ్తున్నారు, నేనైతే జిమ్కి వెళ్తున్నాను. నేను కల్ట్లో అయితే జాయిన్ అయ్యానండి, మా నియర్ బైయే ఉంది. 1 ఇయర్ ప్యాక్ తీసుకున్నాను, అంటే 1 ఇయర్ వరకు నేను వెళ్ళొచ్చు. సో నేను ఆల్మోస్ట్ 6-7 మంత్స్ కంప్లీట్ చేశాను సక్సెస్ఫుల్గా. నా బాడీలో చేంజెస్ నాకు బాగా తెలుస్తున్నాయి. సో అందుకనే నేను ఎడిక్ట్ అయిపోయాను. జిమ్ ఏదైనా కానీ ఒక్కసారి మన బాడీలో చేంజెస్ చూస్తే మనం దానికి అలవాటు పడిపోతాము. లెగ్ డే కాబట్టి నాకు చాలా అడుగు వేయటానికి స్టెప్స్ అంటే భయపడతాను. లెగ్ డే చేశాక 2 రోజులు కూర్చోటానికి, మెట్లెక్కి దిగడానికి అమ్మో చుక్కలు చూస్తా నేనైతే లిటరల్లీ. మా హస్బెండ్ అయితే వీళ్ళని తీసుకొని వచ్చారు, అంటే చిన్న పని ఉంది. వీళ్ళ బ్యాడ్మింటన్ ర్యాకెట్స్కి కొంచెం రిపేర్ ఉంది, సో దాన్ని చేయించాలి అని చెప్పి కూకట్పల్లిలో ఒక స్టోర్కి అయితే వెళ్తున్నాము. అండ్ అలానే వీడికి షూ అండ్ ఇవి కూడా తీసుకోవాలి, బ్యాడ్మింటన్కి సపరేట్ షూ వాడాలట. సో అవి కూడా ఏమన్నా తీసుకుందామని చెప్పి వెళ్ళాము. ఇక్కడైతే షూ దొరకలేదు, సో వీటిని అయితే రిపేర్ చేయించాము. నా ఒపీనియన్ ఏంటంటే కొత్తది కొనటం కన్నా రిపేర్ చేసుకొని వాడే పొజిషన్లో ఉంటే అదే బెటర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తాయి, అంటే పోంగానే కొత్తదే కొనాలి అనేది లేకుండా. సో దానికి గ్రిప్ పోయింది, ఆ గ్రిప్ వేయిస్తున్నాము. అంటే మనం నేర్పించేదాన్ని బట్టే మన కిడ్స్ కూడా ఉంటారు. పోతే వెంటనే కొనకుండా దాన్ని కొంచెం రిపేర్ చేయించి వాడితే చాలా బెటర్ అన్న ఆప్షన్. ఇక్కడ కూకట్పల్లిలో రాయల్ స్పోర్ట్స్ అని ఉంటుంది, అక్కడికైతే వచ్చాం మేము. నెక్స్ట్ కొంచెం ఐస్ క్రీమ్ ఏదో కనిపిస్తే, వీళ్ళు ఐస్ క్రీమ్ అంటే క్రీమీ జోన్, ఇది కూడా కూకట్పల్లిలోనే. బాగుంది, కిడ్స్ ఎంజాయ్ చేశారు. నేనైతే చాలా కంట్రోల్ చేసుకున్నాను. నేను స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకుంటున్నాను, నో జంక్, నో షుగర్ అని చెప్పి. సో నేను చాలా అలవాటు పడిపోయాను తినకుండా ఉండటానికి. ద బెస్ట్ థింగ్ ఐ హ్యావ్ లెర్న్ దీస్ డేస్, నో షుగర్. సో ఇంటికి రాగానే కిడ్స్ని అయితే ఫ్రెష్ చేసి డిన్నర్ పెట్టేశాను, పడుకోబెట్టాలి నెక్స్ట్. ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ బాత్ చేయిస్తాను, ఎందుకంటే సమ్మర్ కాబట్టి వాళ్ళు ఆడే ఆటలకి చెమట తలంతా జిడ్డుగా అయిపోవటం ఇలా ఉంటుంది. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా బాతింగ్. నెక్స్ట్ మార్నింగ్ సాంబారే ఉంటే ఆ సాంబార్ రైస్ పెట్టి కొంచెం కర్డ్ రైస్ పెట్టాను. ఇద్దరికి మార్నింగ్ వాళ్ళే తిన్నారు కాబట్టి ఈవినింగ్ నేను కలిపి పెడతాను, ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. గుడ్ నైట్. Night. ఐ లవ్ యూ. I love you. I love you. ప్లీజ్ డూ Please do లైక్, like, షేర్ share, అండ్ సబ్స్క్రైబ్ and subscribe టు మై ఛానల్. to my channel. Mother's channel. ఫ్లయింగ్ కిస్. నేను నా ఓట్స్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఇలా అయితే డే 1 ఆఫ్ 100 days ఛాలెంజ్ కంప్లీట్ అయింది. ముందు డేస్ ఎలా ఉంటాయో చూడాలి అనుకుంటే మీరు కూడా నా జర్నీలో సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ డే 2. సో పొద్దున్నే నేను ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మెడికల్ చెకప్కి వెళ్ళాను కదా, అంటే నేను కొన్ని టెస్ట్ చేయించుకుందాం అనుకున్నాను. థైరాయిడ్, షుగర్ అండ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఈ 3 అయితే చేయించుకున్నాను. నాకైతే రిపోర్ట్స్ ఇవాళ ఈవినింగ్ కల్లా వచ్చేసాయి. సో దీస్ ఆర్ మై రిపోర్ట్స్, అన్నీ నార్మల్గానే ఉన్నాయి, థ్యాంక్ఫుల్. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడే అందిన తాజా వార్త. సో మా మేడ్ రేపు రావట్లేదు, మెసేజ్ పెట్టింది హెల్త్ బాగాలేదు, సో రేపు రాలేను అని. రేపు మీరు నన్ను మెయిడ్ రూపంలో కూడా చూస్తారు. సో ప్లీజ్ డూ
వాచ్ ఫర్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్. డైలీ 100 డేస్ ఛాలెంజ్ అని చెప్పి పెట్టుకున్నాను. సో 100 డేస్ ఖచ్చితంగా వ్లాగింగ్ చేస్తాను అని చెప్పి. ఐ వాంట్ టు డూ ఇట్. ఎలా అయినా మిస్ చేయకుండా చేయాలి అనుకుంటున్నాను. ఇలా అయితే నా డే 1 వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.